ఎంఆర్పిఎస్ ఉన్నటువంటి అన్ని విభాగాలకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా అన్నగారు ఇన్ఛార్జీలు నియమించారు. మొన్న వరంగల్లో జరిగినటువంటి సమావేశంలో ఈ 30 సంవత్సరాల ఎంఆర్పిఎస్ ఉద్యమం, ఈ మాదిగ జాతి కోసం సాధించినటువంటి ఫలితాలు, అలాగే ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాలు నడిచింది అంటే ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో ఇబ్బందులు వచ్చినా కూడా ఎక్కడ వెనుతిరగని ధైర్యంతో ముందుకు కొనసాగుతూ ఉందంటే ఈ సమాజంలో ఉండబడేటువంటి అన్ని సామాజిక వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, పోలీస్ యంత్రాంగం అందరూ కూడా ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఎంతో అండదండగా ఉన్నారు. కాబట్టి ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాలుగా కృష్ణమాదిగ గారి నాయకత్వంలో ముందుకు కొనసాగుతూ వచ్చింది. ఈరోజు చూసుకుంటే 1994 జూలై 7న ఎంఆర్పిఎస్ ఉద్యమం, ఆనాడు ఒక లక్ష్య సాధనకై ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు స్థాపించారు. ఏంటంటే మాదిగ జాతి 100 తరాల భవిష్యత్తు అయినటువంటి రిజర్వేషన్ల వర్గీకరణే లక్ష్యంగా ఆయన 30 సంవత్సరాలు ఉద్యమాన్ని కొనసాగించారు. ఈ ఉద్యమ ప్రస్థానంలో 3 దశాబ్దాల కాలంలో 3 సార్లు విజయాన్ని సాధించారు. 1997లో రిజర్వేషన్ వర్గీకరణ సాధించారు, అది కొన్ని నెలలు కొనసాగింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో రిజర్వేషన్ వర్గీకరణ సాధిస్తే 2004 వరకు కూడా రిజర్వేషన్లు ఫలాలు అనుభవించాము. దానికి సంబంధించి కొన్ని వేల మంది మాదిగలు, ఉపకులాలందరూ కూడా ఆ రిజర్వేషన్ ఫలాలు అందుకున్నారు. ఆర్థికంగా, విద్యా, ఉద్యోగ రంగాల్లో ముందుకు కొనసాగారు. అలాగే ఈరోజు చూసుకుంటే 2004 అనంతరం కూడా ఎక్కడా కూడా ఎంతో మంది అడ్డంకులు సుప్రీంకోర్టు ద్వారా వారికి ఉన్నటువంటి ఆర్థిక బలం, రాజకీయ బలం, అన్ని బలాలను అడ్డేసి వర్గీకరణ అడ్డుకునే ప్రయత్నాలు చేసినా కూడా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఉద్యమాన్ని ఎక్కడా కూడా వెన్ను చూపకుండా ఆయన పోరాటం చేశారు. ఆ పోరాట ఫలితం ఈరోజు రిజర్వేషన్ వర్గీకరణ సాధించుకున్నాం. ఈ రిజర్వేషన్ వర్గీకరణ సాధించుకోవడానికి, అలాగే ఈనాడు రేపు రాబోయేటువంటి జూలై 7, 2025 అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంవత్సరంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఉద్యమం మొదలవుతున్నప్పుడు ఈ మాదిగ జాతిలో ఇటువంటి అవేర్నెస్ లేదు, అలా ఒక దాటి మీదకి రాలేదు. అలాగే ఈరోజు చూసుకుంటే 2025 రిజర్వేషన్ వర్గీకరణ ఫలాలు సాధించుకున్నాం. ఈ రిజర్వేషన్ వర్గీకరణ ఫలాలు సాధించుకోవడమే కాకుండా వర్గీకరణ ఫలాల్ని మన జనాల్లోకి, మాదిగ జాతి మరి ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు కూడా అందిపుచ్చుకునే కోణంలో చాలా వరకు కూడా ముందుకెళ్తూనే ఉన్నారు. అలాగే ఇంకోటి చూసుకుంటే ఏదైతే ఒకనాడు మాదిగ జాతి పేరు కూడా చెప్పుకోలేని స్థాయి నుంచి ఈరోజు మాదిగ జాతి మొత్తానికి కూడా భారతదేశ వ్యాప్తంగా గౌరవం వచ్చిందంటే అది కృష్ణ మాదిగ గారు చేసిన పోరాటం. ఆ గౌరవమే కృష్ణ మాదిగ గారికి మొన్న రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు రావడం. పద్మశ్రీ అవార్డు రావడం అనేది కృష్ణ మాదిగ గారు మొన్న మాట్లాడుతూ ఢిల్లీ మీడియా ముందు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఈరోజు ఈ పద్మశ్రీ అవార్డు నాకు రావడం అంటే యావత్ మాదిగ జాతికి రావటం, అలాగే 30 సంవత్సరాల ఉద్యమంలో ఈ సమాజంలో ఉండబడేటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈ మాదిగ జాతికి, ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అండగా ఉండటం వల్లే ఈ మాదిగ జాతికి భారతదేశ వ్యాప్తంగా ఇంత ఎలనైన గౌరవం దక్కడం అంటే అది మొత్తం యావత్ సమాజానికి కూడా నేను అంకితం చేస్తున్నాను అని అన్నగారు మాట్లాడారు. అంటే ఒకనాడు ఏదైతే వెనకబడిపోయి ఉన్నామో ఆ రిజర్వేషన్ వర్గీకరణ సాధించుకున్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.